సార్ జన్మభూమి 2 అని చెప్పి మళ్ళీ ఆ పథకాన్ని తీసుకొస్తున్నారు అంటే ఆ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు అంటే అంతకు ముందు 1995లో ఉండే అంట, ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తున్నారు అంటే ఇది ఎలా ఉండబోతుంది అంటారు సార్? నువ్వు జన్మభూమి 2 అనగానే నాకు రాజమౌళి గుర్తొచ్చాడు, బాహుబలి 2 లాగా. మొత్తం ఆ పేర్లకి అందరికీ గుర్తు తెచ్చుకునేటట్టు మొత్తం మంచి సినిమాలు తీశాడు కాబట్టి రాజమౌళి. సో జన్మభూమి అనేది మంచి ఉద్దేశం చెప్పారు. దాని పేరు మీద మళ్ళీ ఒక ట్రైన్ పెట్టారు ఫ్రమ్ వైజాగ్ టు విజయవాడ, జన్మభూమి ఎక్స్ప్రెస్ అని. చాలా యూస్ఫుల్ అన్నమాట. సో జన్మభూమి అనేది కాన్సెప్ట్ చాలా మంచిది. రైతు బజారు ఇవన్నీ పెట్టింది చంద్రబాబు నాయుడు టైంలోనే ఎక్కువ ప్రబలంలోకి వచ్చినాయి యాక్చువల్గాను. సో ఇప్పుడు జన్మభూమి పెట్టడం అనేది ఎలాగున్నా కూడా అది ఏమాత్రం బెడ్స్ కొట్టి డబ్బులు తినేసి వ్యవహారంగా అనిపిస్తే కర్మభూమి అంటారు. మరి జన్మభూమిని ఏమంటారు, కర్మభూమి అంటారు. అంచేది అలా కాకుండా చూసుకోవాలంటే ఆయన ఫస్ట్లో అనుకున్న ఉద్దేశాలు అన్నీ కలిసి ఇప్పుడు అప్పుడు చేయలేకపోయారు, మధ్యలో ఎవరెవరో వచ్చి తీశారు కాబట్టి దాన్ని ఇప్పుడు సరైన పందాల్లో నడిపించాలంటే కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలంటే జన్మభూమి అనుకున్న వాళ్ళ యొక్క మేనిఫెస్టో ఉంటుంది. దానికి సెపరేట్గా ఒక మేనిఫెస్టో ఉంటుంది, 20 పాయింట్స్ ప్రోగ్రామ్ అని అలాగనే చేసుకుంటే అవి బాగా చేయొచ్చు. ముందు వీళ్ళు ఇచ్చిన 5 ప్రామిసులు చేయనే ఉండదు. తర్వాత జన్మభూమి కర్మభూమి అనుకోవచ్చు, కానీ ముందు చేయాలి. ఊరికనే ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తుంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి నేను ప్రమోషన్ చేస్తున్నప్పుడు రోజుకో ప్రాజెక్ట్ అనేస్తారు, అవి జనాలు నమ్ముతారా అన్నాను, కోపం వచ్చింది దానికి. చిరంజీవి అప్పుడు ప్రజారాజ్యం వాళ్ళు ఏదో కొత్తగా ప్రాజెక్ట్ చేస్తాం అయితేనే అనగానే ఈయన మళ్ళీ మన్నాడు దానికి పేరు మార్చి అది చెప్పేసేవాడు. అది జరగదు ఇది జరగదు ఎలక్షన్ ముందు అంటే వాట్ యూ మీన్ అన్నాడు. అంటే కాదు సార్, డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసే ముందు ఈ ప్రోగ్రాం పక్కాగా బయటకు తీసుకొస్తున్నాం అనుకున్న దాని గురించి ఎక్కువ ఫోకస్ చేద్దాం. మీరు రోజుకి 10 చెప్తుంటే రోజు 10 ప్రాజెక్టులు చేయాలని నేను సంపాదించుకోవడం చేయగలగాలి కదా. మీకు అర్థమైంది మీకు. నేను ఆ పాయింట్ను మిల్లుగా చెప్పాను ఆయనకి. కథ చెప్తే అర్థం చేసుకునే వ్యక్తి ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంటే రోజుకో ప్రాజెక్ట్ చెప్పేసేవాడు. చిరంజీవి ప్రాజెక్ట్ చెప్పక బయట అనౌన్స్ చేయగా వీళ్ళు చెప్పేసేవారు. మీకు అర్థమైందా? సో అలాగే జన్మభూమి అనే పేర్లు ఈ పేర్లన్నీ పక్కన పెట్టినా ముందు మీరు ఇచ్చిన 5 ప్రామిసుల్లో చేయండి. కర్ణాటకలోనే బస్సులు మళ్ళీ తీసారట. సో ఫ్రీ బస్సులు అని అన్నారు కదా, ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుద్ది. ఇక్కడ కూడా ఫ్రీ బస్సులు అని పెట్టారు రవీంద్ర రెడ్డి, అది డిస్కంటిన్యూ చేయబోతారట. ఇవన్నీ జరగవు. ఇదొకటి ఫ్రీ పవర్ ఒకటి, ఇవన్నీ ఎవరిని మోసం చేయడానికి. వ్యవసాయదారుడికి ఫ్రీ పవర్ కాకుండా సబ్సిడీ ఇచ్చి 50% మీరు కట్టుకుంటారు, 50% మేము కడతాం అంటే అర్థం ఉంది. మొత్తం ఫ్రీ అండ్ 100 ఎకరాలు కూడా ఫ్రీ అని పెట్టేసాడు కాబట్టి ఎవడో 10 మంది పేర్లు పెట్టి 10 ఎకరాలు పెట్టేసి ఇవన్నీ జరిగాయి కాదు. జనాల్ని ఇంకా వెర్రి పుష్పాలు చేయటం కింద లెక్క. ఓట్ల గురించి చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేసిన సగం వచ్చి కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టో, సగం వచ్చి జగన్దే. ఎక్కడైతే జగన్కి పేరు వచ్చిందో అవి మళ్ళీ మేము ఇంకా ఎక్కువ రేటు వాలంటీర్స్ వద్దన్నారు. అదే వాలంటీర్కి నువ్వు 5,000 ఇస్తా 10,000 ఇస్తా అన్నాడు, ఇప్పుడు వాలంటీర్ వద్దన్నారు. వాళ్ళని కొంతకాలానికి పచ్చిపోతాను. ప్రజల యొక్క మెమరీ చాలా తక్కువ ఉన్న సంగతి అందరికంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు తెలుసు. అందుకనే చంద్రబాబు నాయుడు అంటే తెలంగాణ వాళ్ళకి చాలా భయం చెప్పింది చేయడానికి. ఓకే, అలా ఉండకూడదనే నా ఉద్దేశం కూడా. ప్రజలకు మంచి జరగాలి. అల్టిమేట్గా పీపుల్ షుడ్ బి బెనిఫిటెడ్. లేకపోతే ఏముంటుంది, మనం ఉన్నంతకాలం విల్ బి షౌటింగ్ టెల్లింగ్ లైక్ దిస్. ప్రజలకు మంచి జరిగితే స్టేట్ బాగుపడుద్ది. స్టేట్ బాగుపడాలి, కంట్రీ ముందు మన ఊరు బాగుపడాలి, మన డిస్ట్రిక్ట్ బాగుపడాలి, మన స్టేట్ బాగుపడాలి, మన దేశం బాగుపడాలి. దీని తర్వాతే మిగతా వాళ్ళ గురించి ఆలోచించాలి. అర్థమైందా? ఇది నేను నేర్చుకున్న నిజం. ఆ గురజాడ అప్పారావు గారు దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులే. మనుషులు, ఇట్ ఈస్ నాట్ జస్ట్ డస్ట్ కదా. అని చేత వాళ్ళకి చేయాలి మీరు మంచి. 10 అబద్ధాల్లో కనీసం ఒకటన్నా నిజం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు చేస్తే అలా చేయలేదు కాబట్టే, అటువంటి దుర్మార్గ పని చేశాడు కాబట్టే ఎలక్ట్ అయిన మన్నాడు నుంచి కథలుగా విన్నాం. ఇప్పుడు జగన్ గురించి, జగన్ పరిపోవడం అది ఒక అది ఒక దేనికని తీసుకోవాలి. ఎవరు ప్రతి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం. ఎందుకంటే ఇతరగడ్డ ముదురైన మనవాడు తెలిసిపోయాడు, ఇక్కడ తెల్లలేదు అంతే. నాకు తెలిసే వరకు వీళ్ళు ప్రామిస్ చేసి ఎన్ని ప్రామిస్లు ఉంటాయి. తర్వాత 24 గంటలు జగన్నే తిట్టే బోరు కొట్టేస్తుంది. ఇప్పుడు నాకు మా ఫ్రెండ్ అతను స్పీకర్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత కొంచెం డెకారం మెయింటైన్ చేయాలి. మన ఎందుకు ఎవడో పెట్టాడు, ఎప్పుడు రారా అసెంబ్లీకి అని స్పీకర్ అన్నట్టుగా ఇది పెట్టాడు ఒక రీల్స్లో. తప్పది, ఇట్స్ నాట్ కరెక్ట్. స్పీకర్ అంటే ఇట్స్ మోర్ దెన్ చీఫ్ మినిస్టర్. తెలుసా మీకు? ఇట్స్ వైఎం మీడియా అంటే ఒక పెద్ద ప్రోటోకాల్ ప్రకారంగా. సో వాళ్ళు పెట్టి అలా నిజంగా అలాగంటే మటుకు ఐఎమ్ వెరీ సారీ.
ఈవెన్ ఇఫ్ ఈజ్ అ ఫ్రెండ్ ఆల్సో ఐ విల్ టెల్. నాకు 35 ఏళ్ళ నుంచి ఫ్రెండ్, నాట్ వన్ డే. 35 years ఫ్రెండ్ నాకు అయ్యన్ భద్రుడు. నాకు 2-3 పనులు కూడా చేసి పెట్టడానికి ట్రై చేశాడు వైజాగ్, నాకు ఏదో డబ్బు రావాల్సి ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, దానికి దీనికి సంబంధం లేకుండా ఎందుకు చెప్తున్నానంటే కొంచెం డెకారం మెయింటైన్ చేయాలి. ఆడు ఎదో కదా అని చెప్పి ఏమన్నా కూడా ఎదోగా ఉండకూడదు. జగన్ ఇలా అన్నాడని చెప్పేసి జగన్ ఏం అండవు. జగన్లో నువ్వు గొప్పతనం పెట్టే ఆస్కార్ ఫేస్ పెడతాడు అంతే. మీకు చూడండి ఇప్పుడు ఎక్కడ ఏం పెట్టాడు, చేసి అని చేసాడు కాబట్టి అవన్నీ వీళ్ళు బయట పెట్టారు కాబట్టి ప్రజలు బ్యాడ్ ఆటాడుకుంటున్నారు. ఆఫీసులు కట్టేసుకుని ఇంక నేనే పర్మనెంట్ అతను ఏమైనా అనేసుకున్నాడు అనమాట. మనమే పాలిస్తాం, జనాలకు పడేస్తున్నాం ఒక 50,000 కోట్లు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్లో వెళ్ళిపోయాడు అతను. అది బెడ్స్ కొట్టింది. ఈవీఎం మిషన్లు పక్కన పెట్టినా కూడా ఇంకా ఎంతకాలం చెప్తాం ఈవీఎం అని చెప్పేసి. అది ఎలా పడ్డారో మనకు తెలియదు, కానీ ఆ పని నువ్వే చేయవలసింది. మరి ఆ పని నువ్వే చేయాలి. అంటే ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నాడు కదా, వాడిని మట్టుకు చంద్రబాబు వాళ్ళు పట్టేశారు. ఎక్కడ అన్యాయం జరిగింది, కొంత అన్యాయం జరిగింది, పూర్తిగా కాదు కానీ కొంత అన్యాయం జరిగింది. లేకపోతే ఇంత స్మాషింగ్ మెజారిటీ రాదు. ఈ జన్మభూమి అనే కాన్సెప్ట్ నిజంగా ఆయన అనుకున్నట్టు చేస్తే, చేయడానికే నిజంగా మళ్ళీ బాహుబలి 2 లాగా జన్మభూమి 2 తెస్తే డెఫినెట్గా బాగుంటుంది. వై షుడ్ బి వరీ అబౌట్ ఇట్. కాబట్టి జరగాలి, ప్రాక్టికల్ చేయడం. ఆయన ప్రాక్టికల్గా చేస్తే సింగపూర్ని ఎందుకు దిగొస్తాడు అక్కడికి? ఆంధ్రాలా చేయి బాబు, అట్లీస్ట్ తెలంగాణలో చేయి. సింగపూర్ వద్దు, హైదరాబాద్లో చేయి. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ద హోల్ వరల్డ్. తెలుసా మీకు? అంటే చైనాతో కంపేర్ చేస్తే కాదు కానీ చైనాలాగా ఎవరు అవ్వలేరు. వాళ్ళ యొక్క డెడికేషన్, వాళ్ళ గొడవే వేరు. మిగతా న్యూయార్క్ వీళ్ళన్నింటితో కంపేర్ చేస్తే, దుబాయ్ అట్లా కంపేర్ చేస్తే హైదరాబాద్ ఈజ్ ప్రామిసింగ్. ఆ లెవెల్ చేయి చాలు. సింగపూర్ ఎందుకు మనకి? హైదరాబాద్ ఇప్పుడున్న హైదరాబాద్ లెవెల్కి చేయండి. అమరావతినో వైజాగ్నో కర్నూలులో 3 కలిసి అమరావతి ఒకదాన్ని చేయడానికి మీ వల్ల కాదు. నీ జీవితం సరిపోతుంది. దాన్ని ఒక లెవెల్ పట్టాలంటే ఇంపాసిబుల్. అది నెక్స్ట్ ఇంపాసిబుల్. అదే వైజాగ్ ఇంకా ఒక లెవెల్ పట్టి రావచ్చు. అన్నీ మనయే కదా. వైజాగ్ అనగానే అమరావతి వాళ్ళు అందరూ బ్యాడ్ మాట్లాడుకుంటూ ఉంటారు. అది గురించి ఇది కూడా అమరావతి ఒక్కడేనా? నేను ఆంధ్రావాడిని కదా. తెలంగాణ ఒక్కడేనా? నేను తెలంగాణ బాగుతాను, ఇక్కడ ఉప్పు తింటున్నాను. నేను తెలంగాణ అదే. ఇక్కడికి తింటూ వీళ్ళ మీద విషం కక్కే పావును కాదు కదా నేను. యు ఆర్ లివింగ్ హియర్, యూ హ్యావ్ టు లివ్ హియర్. ఫిలిం ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ టు బీ హియర్. మిగతా అబద్ధాలు ఆంధ్ర వెళ్ళిపోవటాలు అవన్నీ ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు అంటే మహేష్ బాబు ముసలి అయిపోతాడు. అదే ఇప్పుడు నీకు సితారా వెళ్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళ అమ్మాయి. అప్పుడు కూడా రాదు. హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ బాలీవుడ్ కంటే ఫేమస్ అయిపోతుంది. హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్ ఎక్కడా లేవు. ఈజ్ అ ప్రామిసింగ్ సిటీ. ఎక్కడ వచ్చిన ప్రతి సినిమా ఫీల్డ్ ఒకటి సంపాదించుకున్నాడు. మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు డబ్బులు సుభిక్షంగా ఉన్నారంటే దట్ ఈస్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ హైదరాబాద్. అది జన్మభూమిని అందరూ కూడా చేర్చుకోండి. హైదరాబాద్ లాగా నేను అమరావతిని చేస్తాను, విశాఖపట్నం చేస్తాను, నాట్ ఓన్లీ అమరావతి అండ్ ఆల్సో కర్నూలు, అనంతపూర్ అన్నింటిని చేస్తానని చెప్పాలి. తిరుపతి స్మార్ట్ సిటీ అని పెట్టారు. ఏం చేశాడు మోడీ గారు? స్మార్ట్ సిటీ చేశారు. పేరు ఒకటే, కాకినాడ స్మార్ట్ సిటీ అట. ఏంటి వాట్ స్మార్ట్నెస్ ఈజ్ దర్? స్మార్ట్ సిటీలో ఉండవలసి కొన్ని ఉండాలి, అవి ఉండాలి. స్పెషల్ స్టాటస్ ఒకటి పట్టరా చాలు. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. యూ విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎగ్జంప్షన్స్ ట్యాక్స్లోను, సో మచ్ ఆఫ్ అదర్ ఫెసిలిటీస్ ఇన్ ఫినాన్స్, సో మనీ వెసులుబాట్లు ఉంటాయి అందులోను. అది ఒక్కటానికి వాళ్ళు ఇవ్వట్లేదు. వాళ్ళకి పొలిటికల్ మైలేజ్ వస్తూనే ఇస్తారు. వాళ్ళు ఇవ్వటం వల్ల వాళ్ళకి వచ్చి నష్టం కూడా ఏమి లేదు. ఎవరంతే ఒకటి సౌత్కి ఎవరు కానీ సీట్లు కావాలి. వాళ్ళని బొక్కలో పెట్టి వీళ్ళని బొక్కలో పెట్టి ఈడీని ఉపయోగించి వాళ్ళకి రావాలి కానీ ఎవరు. నువ్వు ఇచ్చే వరకు రావని నేను అంటున్నాను. బీజేపీ వాళ్ళు మీరు ఇచ్చే వరకు రావు. అది ఇలా ఉంటానే ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ రావడం గల కారణం బికాజ్ కాంగ్రెస్ హెస్ గివెన్ యూ సెపరేట్ స్టేట్. అది రిలైజ్ అవ్వడానికి 10 సంవత్సరాలు పట్టింది త్రూ రేవంత్ రెడ్డి. సో అదేవిధంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి ప్రేయర్లు చేయటం వలన మంచిదే జరుగుతుంది. ముందు నువ్వు ఇచ్చిన 5 ప్రామిస్లు ఎన్ని చేయగలవు అని చెప్పి మిగతా డ్రాప్ అయిపోయి చెప్పేయి. ముందు చెప్పేయాలి. ప్రజలను అంత ఎక్కువగా అలా మోసం చేస్తున్న వాళ్ళకి ఇప్పటికే తెలుసు. దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు అండ్ జగన్. కదా జగన్ ఒక నియంతృత్వపు పోకడలో ఒక రౌడీజం లాగా అవన్నీ చేసిన బయటకు వచ్చేసినాయి. ఈయన అటువంటి లేవే. చంద్రబాబు నాయుడుకి ఏమన్నా చాలా ఇంపార్టెంట్ ఉంటే ఎవరన్నా ఎలిమినేట్, ఆ పర్సన్ ఎలిమినేట్, ఈ పర్సన్, ఆ పేర్లు అన్న నేను అటువంటి జరిగి ఉంటాయి కానీ బట్ నాట్ లైక్ జగన్
అండ్ రాజారెడ్డి. వాళ్ళ ఫ్యామిలీ లాగా వీళ్ళ అంత ఫ్రాక్షనల్ కాదు యాక్చువల్గాను. ఈ వాంట్స్ పవర్, ఈ వాంట్స్ హిస్ ఫ్యామిలీ టు మేక్ ఇట్ బిగ్, దట్స్ ఆల్. అనుభవమే అంతే. అనుభవచుడు చంద్రబాబు నాయుడు, అనుభవచుడు, అందు వెంటనే పడిపోవడం. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. Janmabhoomi will be a Janmabhoomi 2, according to you, will be a big hit. Okay, sir. Thank you.